హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మవారికి ప్రీతికరమైన దధ్యోజనం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ దసరాకి నవరాత్రులకి 5వ రోజు పెట్టవలసిన ప్రసాదం అండి. అమ్మవారికి ప్రీతికరమైనది, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ఈ ప్రాసెస్ చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా నేను అన్నం అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఈ అన్నంలో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా ఇలా మెదిపి ఒకసారి కలుపుకోవాలి. మీరు కుక్కర్లో వండుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్ కనుక వేసి కుక్కర్లో విజిల్ వేయించుకున్నారంటే సాఫ్ట్గా ఉడుకుతుందండి. అదే గిన్నెలో వేసుకొని ఉడికించుకున్న కొంచెం మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా సాల్ట్ కలిపిన తర్వాత 1 కప్పు అన్నానికి నేను 1 కప్పు పెరుగునైతే తీసుకున్నానండి. మొత్తం ఒకసారి ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం అన్నంలోకి మనకి పెరుగు మొత్తం కలిసిపోవాలండి. ఎక్కడా కూడా రైస్ ఉండకూడదు. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులో 1 పావు టీ గ్లాసు వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. మనము పెరుగు గిన్నె ఇప్పుడు వేసాం కదా, అందులో పెరుగు ఉంటుంది కొంచెము. ఇలా కొంచెం వాటర్ వేసుకొని దీనిలో వేసుకోవాలండి. ఇలా తిప్పి వేసుకుంటే సాఫ్ట్గా జారినట్టు అయితే ఉండాలి దధ్యోజనం. మరీ గట్టిగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు ఆ గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. మనం పెరుగు తీసుకున్న గిన్నె ఇది. మీకు కావాలంటే కొంచెం వేడి చేసిన పాలైనా వేయచ్చండి. ఇలా ఓన్లీ పెరుగుతోటి చేసుకుంటే దధ్యోజనానికి మంచి టేస్ట్ వస్తుంది. నేను పాలు యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే వేడిగా ఉన్న పాలు అయితే వేసుకోవచ్చండి. మరగపెట్టిన పాలు చల్లారించి వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని పోపు అయితే వేసుకుందామండి. దధ్యోజనానికి 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే దధ్యోజనం గుడిలో పెట్టిన ప్రసాదంలాగా ఉంటుంది. చాలా టేస్ట్గా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో 1 స్పూను వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలండి. అలాగే 1 స్పూను ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి. అలాగే 1 అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చిటపటలాడేంత వరకు వేపుకోవాలండి. తాలింపు వేగితే దధ్యోజనం కమ్మగా ఉంటుందండి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తే అంత టేస్ట్గా రాదు దధ్యోజనం. ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. అలాగే 1 రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసుకొని తాలింపు చక్కగా వేగనివ్వాలండి. ఇందులో ఒక 5-6 మిరియాలు కూడా వేసుకోవచ్చు. కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు, కానీ నేనైతే అల్లం వేయనండి. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్ అయితే వస్తుంది. దధ్యోజనం గుడిలో పెడతారు కదా మనకి ప్రసాదము, ఆ టేస్ట్ అయితే వస్తుందండి ఇలా చేస్తే. మీరు నచ్చినట్లయితే ఇంగువ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇంగువ పౌడర్ అయితే లేదు ప్రస్తుతానికి. ఉన్నట్లయితే ఇంగువ కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇలా చక్కగా తాలింపు అయితే వేగిపోవాలి. ఎక్కడ కూడా పచ్చిగా ఉండకూడదండి. ఈ పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత మనము దధ్యోజనంలో వేసుకోవచ్చు. ఈ దసరాకైతే 5వ రోజు ఇలా ప్రసాదం చేసి అందరూ కూడా అమ్మవారికి సమర్పించండి. చాలా మంచిదండి ఆ తల్లికి. ఇప్పుడు నేను మిరియాలు వేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం లాస్ట్లో మిరియాలు అయితే వేసుకుంటే బాగుంటాయండి. ఇలా మొత్తం తాలింపు వేగిన తర్వాత మనం కలుపుకున్న అన్నంలో వేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్గా కమ్మని టేస్ట్తో దధ్యోజనం అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతా కూడా ఒకసారి ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉప్పు సాలకపోదంటే వేసుకోవచ్చండి, కొంచెము చాలలేదనుకున్నప్పుడు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా, సింపుల్గా అయితే రెడీ అయిపోయిందండి దధ్యోజనం. నోటికి కమ్మగా ఉండేలా ఎప్పుడైనా దధ్యోజనం గరిటతో ఇలా వేస్తే జారినట్టు ఉండాలి.
అలా ఉంటేనే మనకి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందండి. మరీ గట్టిగా అయిపోతే టేస్ట్ ఏమీ బాగోదు. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.